ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట అందరికీ శుభాలండి. ఈ వీడియోలో మనం దేవుని యొక్క ఆత్మీయ మాటలను, పరిశుద్ధమైన మాటలను ధ్యానిద్దాం. దయచేసి వీడియోను ఓర్పుతో చివరి వరకు చూడమని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నాను. మొదటి పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, హోలీనెస్, దేవుడు పరిశుద్ధుడు, హోలీ మ్యాన్, పరిశుద్ధ కలిగిన మనిషి ఆయన జననంలో కూడా ఎలాంటి పాపము లేకుండా ఈ భూమి మీదకి వచ్చిన పరిశుద్ధమైన దైవ మానవుడు మన యేసు ప్రభువారు. అలాంటి ఆయనను కలిగి ఉన్న మనము, ఆయన పిల్లలమై ఉన్న మనము ఏ రీతిగా ఉన్నాము? పరిశుద్ధత, హోలీనెస్ కలిగి మనము జీవిస్తున్నామా? లేదా అన్యజనుల వలె పరిశుద్ధత లేకుండా పేరుకు క్రైస్తవులని పిలువబడుతూ నామకార్థ క్రైస్తవులుగా మనము పరిశుద్ధత లేకుండా ప్రభును ఆరాధిస్తున్నామా అనేది ఈ మాట ద్వారా మనల్ని మనం సరి చేసుకోవాలి. ఈ లోకం ద్వారా, తల్లిదండ్రుల ద్వారా వివాహమయ్యి వారికి సంతానం ద్వారా వచ్చిన మనము యేసు ప్రభు ఎవరు, ఆయన కలిగి ఉన్న క్వాలిటీస్, గుణగణాలు ఏమిటి అని తెలుసుకున్న మనము ఒక చర్చికి వెళ్ళే మనము మన ప్రవర్తన ఎలా ఉంది, మన భాష ఎలా ఉంది, మన మాటలు ఏ రీతిగా ఉన్నాయి, మనం మాట్లాడేప్పుడు అన్నిల వలె ఉన్నామా లేదా క్రీస్తుకు వలె పరిశుద్ధులుగా ఉన్నామా? మనం కూర్చుండుట, నించుండుట, నడక, పడక, మన జీవితం పరిశుద్ధత కలిగి జీవిస్తున్నామా లేదా అనేది మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఈ పేతురుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా మనల్ని పిలిచిన యేసు ప్రభు వారు పరిశుద్ధుడు గనుక మనం సమస్త ఈ లోకంలో జీవిస్తున్న సమస్త ప్రవర్తన యందు, చిన్నప్పుడు కావచ్చు, జ్ఞానం వచ్చినప్పుడు కావచ్చు, తర్వాత యూత్గా ఉన్నప్పుడు కావచ్చు, యంగర్స్గా ఉన్నప్పుడు కావచ్చు, మిడిల్ ఏజ్గా ఉన్నప్పుడు కావచ్చు, చివరి వరకు మన యొక్క స్థితి ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, ఆత్మీయత కలిగి పరిశుద్ధత కలిగి మనం నడుచుకుంటున్నామా అనేది మన యొక్క లైఫ్ని మనము ప్రతిసారి అబ్జర్వ్ చేసుకోవాలి, కరెక్ట్గా జీవించాలి. ఆయనకు పోలి మనము మన ప్రవర్తనలో దోషము లేకుండా, మన యొక్క నడకలో కపటము లేకుండా పరిశుద్ధులుగా జీవించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని ప్రజలారా, ఈ మాటలు ఎంతో విలువైనవండి. ఇలాంటి పరిశుద్ధ జీవితం కలిగి జీవిస్తున్న నీవు క్రీస్తు కుమారునిగా, కుమార్తెగా ఆయన యందు ఎల్లప్పుడూ మనం నిలిచి ఉండాలని దేవుడు కోరుకుంటున్న ప్రకారం మనం జీవిస్తే ఖచ్చితంగా ఆయన కుమారులుగా, ఆయన పిల్లలుగా మనం ఉంటాం. మనం పరిశుద్ధులుగా జీవిస్తూ ఇతరులకు కూడా పరిశుద్ధత నేర్పించే బిడ్డలుగా మనం ఉండాలి. అన్యజనులకు పరిశుద్ధత గురించి, దేవుని గురించి చెప్పే బిడ్డలుగా మనమే ఉండాలి. ఈనాటి ప్రస్తుత లోకములో చాలా మంది క్రైస్తవ ప్రజల పరిశుద్ధత ఉండదు, ప్రవర్తన సరిగా ఉండదు, వేషధారుల వలె ఉంటారు, జారత్వం చేసేవారు, నరహత్య చేసేవారు, అబద్ధాలు మాట్లాడేవారు, అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవారు చాలా మంది ఉంటారు. వారి జీవితంలో పరిశుద్ధత ఉండదు, యథార్థత ఉండదు, నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. ఎంతో ఘోరమైన స్థితిని వారు అనుభవిస్తూ ఉంటారు. అందుకే దేవుడు అంటాడు, వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తారని. మన జీవితం పరిశుద్ధతగా ఉంటే మనం కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటాం. ఇతరులకు మనం మాదిరికరంగా జీవించాలి. చాలా మంది నేటి సమాజంలో పాస్టర్స్కు పరిశుద్ధత ఉండదు, వారి నోటి శుద్ధి ఉండదు, దేహం శుద్ధి ఉండదు, మాట శుద్ధి ఉండదు. ఒకరి కాడ ఒకరి మాటలు, ఇంకొకరి కాడ ఇంకొకరి మాటలు చెప్తారు, కానీ వారి పరిశుద్ధ జీవితాన్ని వారిని వారు పరిశీలన చేసుకోవాలి. ఆలోచించండి ప్రియ దేవుని ప్రజలారా, ఈ యొక్క మాటలు ఎంతో అమూల్యమైనవి. ఈ అమూల్య మాటలు నీవు నీ హృదయంలో భద్రపరుచుకొని పవిత్రంగా జీవిస్తుంటే నీ జీవితానికి ఆశీర్వాదం. ఈ మాటలు చెప్పడం వలన, ఈ మాటలను నీవు నీ యొక్క లైఫ్లో అప్లై చేసుకొని నడుచుకోవడం వలన నీ జీవితానికి మేలు కలుగుతుంది. పరిశుద్ధంగా ఉంటే నీ జీవితానికి ఆరోగ్యం కలుగుతుంది. దేవునికి ఇష్టకరంగా జీవిస్తావు. దేవునికి నీవు ఇష్టకరంగా ఉంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడని ప్రభు పేరిట మనవి చేస్తూ, థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. వారు కూడా పరిశుద్ధులుగా జీవించాలని నేను ఆశపడుతున్నాను. మే గాడ్ బ్లెస్ యూ.